దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి చేరువచ్చిన మనందరితో దేవుడు మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రీ చాప్టర్ 4 వర్స్ 13. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో సియోనులోని సన్నిధిలో చేరువచ్చిన నిబిడలు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా నాయన, నీ మాటలు వినుటకు మేము నాయన సిద్ధపడుతుండగా తండ్రి, పరలోకము నుండి నాయన మాతో మీరు మాట్లాడండి. నీ సహాయము దయచేయండి. చదవబడ లేఖన వాక్యమును దీవించము, ఆశీర్వదించము. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచి, నీ అభిషేకంతో మమ్మల్ని నింపి, మా హృదయమందు మా మనసందు నీ యొక్క విధులను ఉంచి నీ మాటలు మాతో మాట్లాడుతూ రమ్మని సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన వాక్యంలో దేవుని యొక్క కన్నుల గురించి రాయబడి ఉంది. ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతుంది. దేవుని కన్నుల కంట సమస్తము కూడా మరుగు లేకుండా తేటగా ఉన్నమాట. అంటే భూమి మీద సమస్తం జరిగే ప్రతిదీ కూడా ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏది కూడా లేదని, దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. చాలామంది అనేక విషయాలు దేవునికి తెలియకుండా దాచిపెడుతుంటారు. జీవితంలో జరుగుతున్న విషయాలను దేవుని నుండి దాచడం అనే ఒక నిష్ఫలతను బైబిల్ తరచుగా ఎత్తి చూపుతుంది. దీనిని కూడా మనం దేవుని దృష్టిలో నుండి దాయలేము. మొదటగా ఆదాము హవ్వలు ఏదెనులో పాపం చేసిన తర్వాత దేవుని నుండి దాచడానికి ప్రయత్నించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివినప్పుడు మనకు రాయబడి చదివినట్లు మనకు కనబడుతుంటాయి. వారు ఆ తోటలో సంచరిస్తున్నప్పుడు చల్లని వేళ దేవుడు వచ్చి పిలవటానికి వచ్చినప్పుడు వారు రాకుండా తోట చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారు. దేవుడు ఆదామా ఎక్కడున్నావు అని అడిగినప్పుడు అందుకు అతడు అంటాడు, నీ స్వరం విని నేను దిగంబరినిగా ఉంటుని కనుక భయపడి దాక్కుంటుని అన్నాడు. రెండవదిగా కయ్యను కూడా తన తమ్ముడిని హేబేలును హత్య చేసి దాన్ని దేవుని నుండి దాచడానికి ప్రయత్నించాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అది కాను 4:9. అప్పుడు కూడా దేవుడు హేబేలు విషయమై కయ్యను అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడంటే అతడు అంటాడు, నా తమ్మునికి నేను కావలవాడనా అంటాడు. మూడవదిగా చూస్తే యోనా దేవుడు నినివే మహాపట్టణమునకు పోయి ప్రకటించమని చెప్పినప్పుడు యోనా తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కి దానిలో దాక్కుంటాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. యోనా 1వ అధ్యాయం 3 వచ్చిన దేవుని సన్నిధిలో నుండి తర్షీషు పట్టణం పారిపోవాలని యోనా విప్పేయకపోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమును కేవి ఇచ్చి దేవుని సన్నిధిలో నిలవక ఓడవారితో ఓడ తర్షీషు పోవుటకు ఓడ ఎక్కినాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తెలియకుండా దాచబడినవి మనం భావించే మన సొంత ఆలోచనలు మరియు భావాలతో సహా ప్రతిదీ దేవునికి స్పష్టం కనబడుతూ ఉంటుంది. మనం ఇతర వ్యక్తులను మోసం చేసి ఏమార్చవచ్చు, కానీ దేవునిని మాత్రం ఎప్పటికీ ఏమార్చలేము. 1 సమూయేలు 16:7 ఒక మాట అంటుంది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనల్ని మనం ఏమార్చుకోవచ్చు, మోసం చేసుకోవచ్చు. కారణం మన హృదయం మనల్ని కూడా మోసం చేస్తుంది. అందుకే ఇరిమియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? కానీ మనం దేవుడిని మోసం చేయలేం. మన విషయాలన్నీ నిజంగా దేవునికి తెలుసు. మనలో నిక్షిప్తమైన లోతైన రహస్యాలు సైతం కూడా
ఆయనకు తెలుస్తాయి. కీర్తన 44:21లో హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానని రాయబడింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తను ఎవరు కూడా చూడలేదని అనుకుంటుందంట. అదే రీతిగా దేవుడు మనమ్మలను చూడలేదని కొందరు అనుకుంటూ చీకటిలో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. కానీ ప్రతివాడు చేయి దానిని ఆయన చూస్తూనే ఉన్నాడు. చీకటిలో ప్రతివాడు చేయి దానిని నీవు చూస్తున్నావు కదా అని యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడతాడు. యెహెజ్కేలు 8:12లో ఉంటుంది ఆ మాట. సృష్టిలో ఉన్న ఏది కూడా దేవుని దృష్టి నుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయన అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ఆయనకి. ఒక విషయం జరగకముందు దాన్ని దేవుడు చూడగలడు. ఆయన సమస్తమును చూచువాడు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు దాన్ని రుజువుపరిచిన. దేవుని దృష్టి నుండి ఏది కూడా దాచబడలేదు. ప్రతిదీ బహిరంగంగా టీవీలో చూసినట్లు దేవునికి బహిర్గతమవుతుంది. మనం చేసే ఆలోచనలు మరియు ఉద్దేశాలను ప్రజలు నిజంగా తెలుసుకోలేరని మనకు తెలుసు. కాబట్టి మనము సురక్షితంగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ దేవునికి మన రహస్యాలన్నీ తెలుసని మరియు దేవుడు మన హృదయాలన్నింటినీ తీర్పు తీరుస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి అన్ని క్రైస్తవ సంఘాలు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, మన హృదయాల్ని, మన అంతర్ంద్రియములను శోధించేవాడు దేవుడేనని, చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి మన క్రియలకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడని తెలుసుకోవాలి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేను అని సంఘములన్నీ తెలుసుకున్నట్లుగా మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదనని ప్రకటన గ్రంథం 2:23 రాయబడి ఉంది. క్రీస్తుకు కనబడకుండా జీవులను ఎవరు దాచలేరు. క్రీస్తుకు కనబడని జీవి అంటూ ఏది కూడా లేదు. ఎందుకంటే క్రీస్తు సర్వజీవుల సృష్టికర్తగా ఉన్నాడు. ఒక యాజకుడు దేవునికి తాను సమర్పించబోయే బలిపశువును అన్ని విధాలు పరీక్షించి దీక్షగా చూస్తాడు. కారణము అపవిత్రమైన యోగ్యమైన వాటిని బలి ఇచ్చినప్పుడు దేవుని దీవెన రాదు కాబట్టి. అదే రీతిగా మన జీవితాలను బలిగా దేవునికి అర్పించబోయే ముందు మన యాజకుడు క్రీస్తు మన జీవితాలను, మన హృదయాలను, తలంపులను, మన ప్రార్థనలను తన సర్వజ్ఞత ద్వారా సంపూర్ణంగా పరిశీలించి తన తండ్రికి సమర్పిస్తాడు. క్రీస్తు కన్నులు ఎక్స్రే వంటివి. అగ్ని జ్వాలలతో కూడిన ఆయన 7 నేత్రాలు మన జీవితం సమస్తమును మరుగులేక చక్కగా చూడగలవు. ఏదైనా దోషం ఉంటే అది మనకే నష్టం. దేవుని దీవెన మనకు రాదు కూడా. పైగా దేవుని రాజ్య ప్రవేశం కూడా మనకు ఉండదు. ప్రకటన గ్రంథం 1:14 అంటాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అంతేకాకుండా దేవుని దృష్టి ఎంతో పరిశుద్ధమైనది. హబక్కూ గ్రంథం 1:13లో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అని రాయబడి ఉంది. ప్రియులారా, క్రీస్తుకు మనందరి గురించి ఖచ్చితమైన ఒక లెక్క ఉంది. తన సర్వజ్ఞత ద్వారా తనపై నమ్మకం ఉంచిన వారందరి లెక్కలు ఆయన చూడబోతున్నాడు. కనుక క్రీస్తు అందరి జీవితాలను చూసే సర్వజ్ఞుడని, ఆయన మన వ్యవహారాలన్నిటి చూసి చెట్టులు చేసేవాడుగా ఉన్నాడని మనం గుర్తిరిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవితాలను పరిపూర్ణం చేసి విశ్వాసం కలిగిన వారముగా ఆయన దృష్టిలో పడటానికి మనం ప్రయత్నం చేయాలి. విధేయతతో, పట్టుదలతో, తెలివితో మనల్ని మనం సరిచేసుకొని దేవుని దృష్టిలో మంచిగా ఉండి ఆయన దీవెనలు సమృద్ధిగా పొందుకోవటానికి మన ఆత్మీయ జీవితాలను నిమగ్నం చేయాలి. కాబట్టి మన ఆలోచనలు, మాటలు, పనులు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండేలా చేయటమే మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తన కృప, కటాక్షం, కనికరం చూపుటకు ఆయన తన యందు భయభక్తుల వారి మీద తన చూపు నిలుపుచున్నాడని కీర్తనలు 33:19 రాయబడి ఉంది. ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నవారికి దేవుని రాజ్య ప్రవేశం మాత్రమే కాకుండా ఇంకా ఈ లోకమును మనం అనుభవించుటకు అనేక రకాలైనటువంటి మేలుల దేవుడు క్రీస్తు ద్వారా మనకు కలుగజేయగలడు. అందులో మొట్టమొదటిగా ఆయన కనుదృష్టి మనల్ని మరణము నుండి తప్పిస్తుంది. కీర్తనలు 33:18 రాయబడింది, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. తన అనుగ్రహం కోసం నమ్మకంతో ఎదురుచూచే వారిపై ప్రభు తన కన్నులు వేసి ఒక చూపు చూస్తూ ఉంటాడంట. అవసరమైతే వారి ప్రాణాన్ని మరణం నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. రెండవదిగా చూస్తే కీర్తనల 33:18 కరువులు వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది. ఆయన కనుదృష్టి మనల్ని కరువులు సజీవులుగా ఉంచుతుందంట. మూడవదిగా చూస్తే సామెతలు 22:12
యెహోవా చూపులు జ్ఞానము కలిగిన వారిని కాపాడును, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవని 12 లోకాల్లో కూడా రాయబడుతుంది. ఆయన కనుదృష్టి మనకు కాపుదలిస్తుందంట. కీర్తనలు 17:8-9 వచ్చిన, నీ కృపాతిశయమును చూపు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాన్నట్టు నీ రెక్కల కింద నన్ను చేర్చుమని దావీదు రాస్తున్నాడు. కనుక మూడవదిగా ఆయన కనుదృష్టి మనకి కాపుదలిస్తుంది. నాలుగవదిగా ఆయన కనుదృష్టి మనల్ని బలపరుస్తుందంట. 2 దినవృత్తాంతములు 16:9 అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమునంతట కూడా సంచరిస్తుంది. భూమి నలుమూలలు పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసములను వారిని ప్రభువు చూస్తూ ఉంటాడు, మరియు వారిని బలపరిచి రక్షిస్తాడని ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఐదవదిగా చూసినప్పుడు ఆయన కనుదృష్టి మనుషులకు ఆలోచన కూడా ఇస్తుందంట. చూడండి, కీర్తన 32:8, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉదాహరణకి హాగరు ఆదికాండం 16:9 చూసినప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్తున్నట్లుగా మాటలు మనం చూస్తాం. అంటే ఐదవదిగా దీనికి అర్థం ఏంటంటే ఆయన కనుదృష్టి మనకు ఆలోచన చెప్తుంది. ప్రభు తన కనుదృష్టి మన మీద ఉంచి మనకు కావలసిన అన్ని విధాలైన సలహాలు చెప్పి మార్గదర్శకత్వం చేస్తాడనేది, మనం ఎలా నడుచుకోవాలో చెప్తాడు, ఉపదేశిస్తాడని ఈ వాక్యం మనకు సూచిస్తుంది. ఆరవదిగా ఆయన కనుదృష్టి కార్యములు సూచిస్తుంది మరియు జరిగిస్తుంది. అంటే ఆయన కనుదృష్టి కార్యాలు చూచి మరి జరిగిస్తుంది. దేవుని బిడ్డలు తమ పరిచర్య పనులు చేస్తున్నాడు ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని బిడ్డలు ఆయన పరిచర్య చేస్తుంటారో, ఆయనకు సన్నిధిలో కార్యాలు చేస్తుంటారో ఆయన వారిని గమనిస్తుంటాడు, మరి ఆయన వారిని చూస్తుంటాడు, మరియు వారి కార్యాలు ఆయన జరిగిస్తూ కూడా ఉంటాడు. దేవుని మందిర నిర్మాణం కొరకు జెరుబ్బేలు తునికి గుండు దారం తీసుకొని తయారైనట్టు భవనాన్ని తనిఖీ చేసిన కొలవటం ప్రభు తన కనులతో చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాడు. జకర్యా 4:10, కార్యములు అల్పమై ఉన్న కాలములను తృణీకరించిన వాడెవడు, లోకమందంతటను సంచారము చే యెహోవా యొక్క 7 నేత్రముల జెరుబ్బేలు చేతులు గుండు నూలుండు చూసి సంతోషించును. ఎజ్రా 5:5లో కూడా యూదులు దేవుడు వారి పెద్దల మీద దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చి వారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మానిపెంపలేదు. చూడండి ఎంత అమూల్యమైన మాటలు. ఆయన కనుదృష్టి కార్యాలు చూస్తుంది, మనం చేసే కార్యాలు చూస్తుంది, తర్వాత ఆ కార్యాలను కూడా జరిగిస్తుంది. ఏడవదిగా ఆయన యొక్క కనుదృష్టి దేవుని బిడ్డల యొక్క శత్రు రాజ్యాలను కూడా లయం చేస్తుంది. దేవుని బిడ్డల యొక్క శత్రువులను ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, వారిపై నిఘా వేసి చూస్తూ ఉంటాడు. ఆమోసు గ్రంథం 9:4 అంటాడు, తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను నచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞయిత్తును, అది వారిని హతము చేయను, మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆమోసు 9:8లో కూడా ప్రభుని యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును, అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత మంచి మాటలు. ఆయన యొక్క కనుదృష్టి దేవుని బిడ్డల యొక్క శత్రు రాజ్యాలను లయం చేస్తుంది. ముగింపులో ఒక మాట చెప్తాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉన్నాయని మనం గమనించాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. శ్రమలలో ఆయన మనల్ని చూచటం లేదని సాతాను మరియు సాతాను అనుచరులైన లోకస్తులు మనల్ని మోసం చేస్తారు, కానీ సాతాను అబద్ధికుడు. కీర్తన 94:9 కంటిని నిర్మించిన వాడు కానకుండా అంటాడు. యెషయా 45:22 బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేను తప్ప ఏ దేవుడు లేడని చెప్తుంటాడు. దేవుడు అన్ని చోట్ల జరిగే వాటన్నిటినీ హృదయమును సమస్తమును చూచువాడని, దుర్మార్గులను మంచి వాళ్ళను చూచువాడని మనం గుర్తిరుగుతాం. స్తోత్రం. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. ఒకవేళ మనలో అపరిశుద్ధత పాపం ఉంటే పరిశుద్ధపరచమని ప్రభును మనం వేడుకుందాం. ఆయన మన దోషాలన్నిటిని క్షమించేవాడు, మన సంఘటనలను కుదుర్చువాడు. మన ప్రధాన యాజకుడు యేసు మన బలహీనతలను చూచి సానుభూతి చూపి మనల్ని సరిచేస్తాడు. దేవుడు మనల్ని చూచువాడని గ్రహించి మనం జీవితాలను క్రీస్తు రక్తంతో పరిశుద్ధపరచుకొని మన కన్నులు కూడా ఆయన వైపు ఉంచుదాం. అప్పుడు దేవుడు నిన్ను చూచి అపరిశుద్ధతని సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతాడు.
ఈ కీర్తనలో 103:4 దావీదు పలికిన ఒక మంచి మాట అదే అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములు నీ కిరీటం ఉంచున్నాడు అనే మాటలు మనం చదవగలం. కనుక దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దేవుని సన్నిధులు చేరువచ్చిన మనము దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఆయన కన్నుల నుంచి దాచేది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. ఆయన దృష్టి కనబడని స్పష్టం ఏది కూడా లేదు. అందుకని 7 పరిపూర్ణమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటగా ఆయన కనుదృష్టి మనల్ని మరణ శ్రమల నుండి తప్పిస్తుంది. రెండవదిగా ఆయన కనుదృష్టి మనల్ని కరువులు సజీవులుగా ఉంచుతుంది. మూడవదిగా ఆయన కనుదృష్టి మనకు కాపుదలిస్తుంది. నాలుగవది ఆయన కనుదృష్టి మనల్ని బలపరుస్తుంది. ఐదవదిగా ఆయన కనుదృష్టి మనకు ఆలోచన చెబుతుంది. ఆరవది ఆయన కనుదృష్టి కార్యములను చూస్తూ మరియు జరిగిస్తుంది కూడా. ఏడవది చివరిగా ఆయన కనుదృష్టి దేవుని బిడ్డల యొక్క శత్రు రాజ్యములను లైవ్ చేస్తుంది. ఈరోజు దేవుని యొక్క కన్నులు నిన్ను చూస్తున్నాయి, నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను చూస్తున్నాడు. దేవుని కన్నులు నిన్ను దాటిపోవు. దేవుని సన్నిధి నిన్ను దాటిపోకుండా ముందే నువ్వు మోకరెళ్ళి ప్రార్థించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా నీ కనుదృష్టి నా ఎదుట, ఎందుకంటే ఆయన చూసి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తున్నాడు. కనుక దేవుని ఎదుట నువ్వు దాచినది ఏదో అది నువ్వు బయలుపరుచుకో, ఎందుకంటే దాచుకోకు. యోబు అంటాడు, ఆదాము వల్ల నా పాపం నేను కప్పుకొనక దాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు దేవునికి తెలియని స్పష్టం ఏది కూడా లేదు. దేవునికి మరుగైనది ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఇదిగో కొన్ని మరుగైన వాటి విషయం బట్టి నీ జీవితంలో శాపం అందుతున్నావేమో. కొన్ని పాప కార్యములు దాచుకొని నువ్వు దేవుని ఎదుట దాగించబడిన ఆదాము దేవుని స్వరం విని దాగుతున్నాడు. ఇదిగో ఈ స్వరం నీవు విన్నప్పుడు కూడా ఇప్పటి అయినా సరే నువ్వు నీ పాపలను దాచిపెట్టుకోక దేవుని ఎదుట దాగుకొనక క్షేమం కలిగి నువ్వు జీవించాలంటే ఇదిగో మోకరెళ్ళి నువ్వు ప్రార్థించేవాడుగా ఉండవుగాక. నీ ప్రార్థన జీవితం ద్వారా రాబోయే దినాల్లో నా దేవుడు తన కృప చూపిస్తాడు. నువ్వు పాపిని గ్రహించగలిగితే, నువ్వు పాపిని ప్రభువుని ఆయన దగ్గర అడగగలిగితే ఆయన నీ పాపాలు కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. నువ్వు ఏ రీతిగా నడవాలో నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆయన చూపు నీ మీద పెడతాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకేదో బోధిస్తాడు. ఒక శ్రేష్టమైన మార్గంలోనికి, ఒక చక్కని త్రోవలోనికి, ఒక ఉన్నతమైన జీవితంలోనికి నా ప్రభు నన్ను మనందరినీ నడిపిస్తాడు. కనుక అటు కృప, అటు ధన్యత ఈ వాక్యం పెట్టిన మనందరి జీవితాల్లో దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనల దేవుడు వినేవాడు కాదు, చూస్తూ ఉండేవాడు. నేను చూస్తున్నాడు. కొన్ని జీవితంలో నువ్వు జరగని వాటిని కూడా ఆయన చూసే దేవుడు, గ్రహించే దేవుడు. ఆయన ప్రవచించినాడు అనేకమైన ప్రవచనాలు. కనుక ఈ ఉదయకాల సమయంలో మోకాళ్ళ మీద నీ అనుభవం దేవునితో మాట్లాడు, దేవునితో నువ్వు దర్శించు. నీ పెదవులు తెరిచి దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ప్రభువా నేను ఎట్టివాడినో నీకు ఎరిగి ఉన్నావు, ఇదిగో నువ్వు సమస్తమని ఎరిగిన వాడు అని పేతురు అంటాడు ఒకరోజు. ఆయన మనల్ని ఎరిగిన దేవుడు కనుక మనం ఆయన తెలియని కొన్ని రహస్యమైన దోషాలు మనల్ని ఉంచుకుంటామేమో, వాటన్నిటిని ఒప్పుకొని పరిపూర్ణమై సంపూర్ణమై ప్రభు అనుగ్రహించి కృపను పొందుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో అభ్యున్నతను పొందుకొని ఎదిగినట్లుగా పరిపూర్ణ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.